ఉప్పల్ నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను వేగవంతం చేశారు అధికారులు. దీంతో ఉప్పల్ రింగ్ రోడ్ పరిధిలో నేటి నుంచి 3 నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉప్పల్ సర్కిల్లో వరంగల్ వైపు వెళ్లే ప్రధాన రహదారిని ఆదివారం నుంచి తాత్కాలికంగా మూసివేశారు. నిర్మాణ సామాగ్రి తరలింపు, పిల్లర్ల ఏర్పాటు పనుల దృష్ట్యా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా భారీ ఎత్తున దారి మళ్లింపులు చేపట్టారు. ఇందులో భాగంగా ఉప్పల్ సర్కిల్లో ఉన్న వరంగల్ బస్టాప్, యాదగిరిగుట్ట బస్టాప్లను తాత్కాలికంగా నల్లచెరువు కట్ట సమీపానికి మార్చారు. రామంతపూర్ లేదా హబ్సీగూడ వైపు నుంచి వరంగల్ మార్గంలో వెళ్లే వాహనాలను జీఎస్ఐ వద్ద దారి మళ్లించనున్నారు. ఈ వాహనాలు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనక భాగం నుంచి బీరప్పగడ్డ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకోవాల్సి ఉంటుంది. అలాగే నాగోల్, ఎల్బీ నగర్ వైపు నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు హయత్ నగర్ మీదుగా పెద్దంబర్పేట వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్ పైనుంచి లేదా సర్వీస్ రోడ్డు మార్గంలో ఘట్కేసర్ వద్ద వరంగల్ జాతీయ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. వరంగల్ వైపు నుంచి హైదరాబాద్ నగరంలోకి వచ్చే వాహనాలను మెఫిల్ హోటల్ వద్ద దారి మళ్లించనున్నారు. ఈ వాహనాలు ఉప్పల్ భగాయత్ మీదుగా నాగోల్ సర్వీస్ రోడ్లోకి ప్రవేశించి నాగోల్ ఫ్లైఓవర్ వద్ద యూటర్న్ తీసుకుని నగరం లోపలికి రావాల్సి ఉంటుంది. వరంగల్ నుంచి వచ్చే భారీ సరుకు రవాణా వాహనాలను ఓఆర్ఆర్ మీదుగా హయత్ నగర్ కు మళ్లిస్తారు. అదేవిధంగా వరంగల్ కు వెళ్లే భారీ వాహనాలను కూడా హయత్ నగర్, ఓఆర్ఆర్ మీదుగా ఘట్కేసర్ కు మళ్లించనున్నారు. పీర్జాదిగూడ వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు ఉప్పల్ జంక్షన్ రాకముందే ఉన్న లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా ప్రయాణించి ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ కు చేరుకోవాలి. అక్కడ యూటర్న్ తీసుకుని సికింద్రాబాద్ వైపు వెళ్లాల్సి ఉంటుంది. పీర్జాదిగూడ నుంచి నాగోల్ వెళ్లాలన్నా, నాగోల్ నుంచి వరంగల్ వైపు వెళ్లాలన్నా ఉప్పల్ భగాయత్ లేఅవుట్ మార్గాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచించారు. కాగా హబ్సీగూడ నుంచి నాగోల్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు లేవని, ఆ మార్గం యథాతథంగా కొనసాగుతుందని ఎంఎంసీ కమిషనర్ స్పష్టం చేశారు. రాబోయే 3 నెలల పాటు వాహనదారులు పోలీసులకు సహకరించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని కోరారు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు. మొత్తం 6 పిల్లర్ల నిర్మాణం కోసం ఈ రోడ్డు మూసివేస్తున్నామన్నారు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్, మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు. ప్రజలందరూ సహకరించాలన్నారు. తాము ఏర్పాటు చేసిన సూచిక బోర్డులు చూసి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.